ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏమంటే మేము రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, అండ్ కృష్ణ జన్మాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అవి రెండు ఇలా ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం వ్లాగ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వ్లాగ్ మొత్తం చూశాక వీడియో కనుక వ్లాగ్ మంచి అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కమెంట్లో చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. సో చూస్తుండండి వ్లాగ్. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నేను మినీ బ్లాగ్స్ ఏమంటే మేము రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, కృష్ణ జన్మాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అది అప్పుడే షేర్ చేసేసిన ఫ్రెండ్స్. ఇది లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, కానీ నేను ముందుగానే మీకు అప్పుడే షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా, చూస్తుండండి. షార్ట్ వీడియోస్ కూడా రీసెంట్లీ మీకు అవి చూడడానికి ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే మీకు రాఖీ నేను షాపింగ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఏమంటే ఇది రాఖీ పండుగ కన్నా ఒక 10 days ముందునే రాఖీస్ తెచ్చాము ఫ్రెండ్స్. అయితే చాలా రాఖీస్ అయితే తెచ్చినాము, ఇప్పుడే వచ్చాను రాఖీ తీసుకొని. అయితే ఫ్రెండ్స్, ఇవి ఏమంటే మాకు కొరియర్లో పంపించాలి కదా, అందుకే మేము ముందుగానే షాపింగ్ చేసి కొరియర్లో ప్యాక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూసారా ఎన్నిగానో మేము రాఖీలు తెచ్చాం ఫ్రెండ్స్. ఇవి ఏమంటే మా అన్నయ్యకు అండ్ మా అన్నయ్య కొడుకుకు అండ్ మా విశాఖ ఉంది కదా ఫ్రెండ్స్, వాళ్ళ కజన్ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం, మా నాన్న కోసం ఇట్లా. అండ్ ఇప్పుడు నేబర్స్ పిల్లలు ఉన్నారు, అండ్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిలకు కూడా విశాఖ రాఖీ కడుతుంది ఫ్రెండ్స్. అందుకే ఏమంటే చాలా రాఖీలు అయితే మేము తెచ్చాము. సో చూడండి, చిన్న పిల్లలకి ఏమంటే ఇట్లా కార్టూన్ రాఖీ తెచ్చాము ఫ్రెండ్స్. మంచిగా ఉన్నాయి కదా. ఇలా రెండు ఏమంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి అండ్ కూతురికి అయితే పంపిస్తున్నాను. సో ఇవైతే రాఖీస్ అయితే చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఏమంటే బాగా ఇష్టంగా తీసుకున్నాను. అండ్ ఇవి చూసారా ప్యాకెట్స్లో ఇవి ఉన్నాయి రాఖీస్. ఏమంటే మా అన్నయ్యకి ఒకటి అండ్ బావకు లేకుంటే విశాఖకి ఒకటి కట్టాలని తీసుకున్నాను. అయితే ఇక్కడ సో చూడండి, ఇన్ని అయితే మేము రాఖీ షాపింగ్ చేస్తాము. మా విశాఖ ఏం చేస్తుందంటే, కొరియర్లో మనం పెద్ద ప్యాకెట్స్ ఇస్తాం కదా, వాళ్ళు ఏమంటే ఎవరెవరికి ఒక్కొక్క రాఖీల ప్యాకెట్స్ ఏమంటే పేపర్తో ప్యాకెట్స్ ఇట్లా రెడీ చేసి దాని మీద హ్యాపీ రక్షాబంధన్ అండ్ ఎవరికి ఆ రాఖీ ఇట్లా పేరు రాసి అలా ఒకటి రాఖీ అండ్ ఒక చాక్లెట్ వేస్తుంది అండ్ కుంకుమ వేస్తుంది అండ్ ఇలా ప్యాకెట్స్ వేస్తుంది. సో చూడండి, చాలా బాగా ఐడియా కదా ఫ్రెండ్స్. ఇవి ఏమంటే ఊరక్కడే వెళ్తాయి ఫ్రెండ్స్. ఇవి మా విశాఖ కజిన్ బ్రదర్స్కు అండ్ నాన్నకు కూడా గింట అక్కడ వెళ్తాయి. మళ్ళీ ఏమంటే మా అన్నయ్యకు వేరే ప్యాకెట్లో మాకు కొల్లాపూర్కు పంపించాలి. అన్నయ్య అయితే కొల్లాపూర్కు ఉంటాడు కదా ఫ్రెండ్స్. మొత్తం రాఖీస్ అయితే ఇట్లా ప్యాక్ అయినా ఒక ప్యాకెట్లో మంచిగా ప్యాక్స్ చేసేసి పెట్టేస్తున్నాం. సో ఇట్లా చాక్లెట్స్ అండ్ ఏమంటే రాఖీ అండ్ చాక్లెట్స్ ఇట్లా ప్యాక్ చేసి పంపించేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇది ఏమంటే ఇప్పుడు ఏదో రాఖీ పండుగ రోజు బ్లాగ్ ఫ్రెండ్స్. అండ్ దీనికన్నా ముందు మేము వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాం అన్నాం కదా ఫ్రెండ్స్. అది బ్లాగ్ కూడా నేను మీతో ఆల్రెడీ షార్ట్స్ వీడియోలు కూడా షేర్ చేసిన ఫ్రెండ్స్. లాంగ్ వీడియో కూడా షేర్ చేసిన, చూడకుంటే చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మొత్తం వీడియోస్ ఉన్నాయి, చూస్తుండండి ఫ్రెండ్స్. అయితే సో చూడండి, ఇక్కడైతే మా అన్నయ్యకి అయితే రాఖీస్ విశాఖ కజన్ బ్రదర్స్కి వాళ్ళకి అందరికైతే కొరియర్తో నిన్ననే రాఖీస్ అంటే వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. మంచిగా అయింది. మేమేమంటే రాఖీ రోజు అవి రాఖీలు అంటే దొరికితే మంచిగా ఉండని ఇలా అనుకున్నాం ఫ్రెండ్స్. అయితే అవి అయితే నిన్ననే అక్కడ వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ మంచిగా. ఇవాళ ఏమంటే అన్నయ్య కూడా మంచిగా రాఖీస్ కట్టుకున్నాడు ఫ్రెండ్స్. అండ్ విశాఖ కజన్ బ్రదర్స్ కూడా, నాన్న కూడా అందరూ రాఖీలు అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్. మంచిగా అనిపించింది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఫ్రెండ్స్ మేమేమంటే అన్నయ్య వచ్చిండే, నేను అక్క అయితే కలిసి మంచిగా అన్నయ్యకు రాఖీ కట్టింటాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే విశాఖ రాఖీ కడుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా తెచ్చిన రాఖీ అయితే వాడు కట్టుకుంటున్నారు, అది నాకు కావాలి అంటున్నారు. అయితే వాడికే కట్టేస్తుంది విశాఖ. అండ్ బాగా ఏమంటే పొద్దున్నే ఏమంటే ఇవాళ సాటర్డే కదా ఫ్రెండ్స్, అర్లీగా స్కూల్ ఉంటుంది మార్నింగ్ అయితే. అందుకే విశాఖ అయితే ఇవాళ బావకు అంటే డైలీ ఏమంటే ఫ్రెండ్స్ అది హాస్టల్కి కూడా ఉన్న బావాడ వెళ్ళి ఫస్ట్గా రాఖీ కట్టుకుంటాడు. కానీ ఇవాళ ఏమంటే మా విశాఖ పొద్దున్న లేవలేదు, అందుకే బాగా అయితే స్కూల్కి వెళ్ళిపోయి విశాఖకు కడుతుంది. సో మా విశాఖ గిఫ్ట్ చూడండి, పైసలు ఏమంటే ఫ్రెండ్స్ ఎవరన్నా ఇచ్చిన మంచిగా పెట్టేసుకొని వీటిలో గిఫ్ట్ గింట తెస్తాడు. మా విశాఖ చాలా మంచిగా ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ మా నేబర్ పిల్లగాడు ఫ్రెండ్స్, వాళ్ళు ఏమంటే విశాఖకు చిన్నప్పటి నుంచి అక్క అంటారు. అయితే వాళ్ళకి ఏమంటే రాఖీ కడుతుంది ఫ్రెండ్స్. మా విశాఖ అయితే ఇప్పుడు ఉన్నదని ఇక్కడ కడుతుంది. హాస్టల్కి వెళ్ళిపోయినప్పుడైతే వాళ్ళకి పాపం వాళ్ళ అమ్మనే కట్టేది రాఖీస్ గింట అయితే. సో చూడండి, పెద్ద పిల్లగాడు అండ్ రెడ్ షర్ట్ ఉన్నారు కదా, వాడు కూడా నేబర్ పిల్లగాడే. అండ్ ఆయన పక్క కూర్చున్నాడు వాళ్ళ మావయ్య కూతురు. సో వాళ్ళు రాఖీ పండుగకు వచ్చారని ఇద్దరికి కూడా మంచిగా విశాఖ అయితే రాఖీ కట్టేసింది, కార్టూన్ రాఖీ. వాళ్ళైతే చాలా అంటే హ్యాపీ అయ్యారు. అండ్ ఇక్కడ ఏమంటే బావ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. మా విశాఖ అయితే ఇప్పుడు బావకు రాఖీ కడుతుంది ఫ్రెండ్స్.
ఏమంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ గింట ఏమంటే రాఖీస్ అయితే కట్టేశారు. అండ్ వాళ్ళ స్కూల్లో స్టాఫ్స్ ఉంటారు కదా, లేడీ స్టాఫ్స్, వాళ్ళు కూడా రాఖీస్ అయితే కట్టేశారు. ఇప్పుడు డైలీ ఇయర్ ఏమంటే విశాఖ కట్టినాకనే బాగా ఏమంటే రాఖీ వేరేలే కట్టుకుంటుండే, కానీ ఈసారి ఏమంటే మా విశాఖ అయితే లేవలే, అందుకే కట్టుకోవడం కాలేదు. అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా బాగా మంచిగా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. అన్నయ్యకి అయితే మేము సిల్వర్ రాఖీ, అన్నయ్య అబ్బాయికి కూడా రాఖీ తెచ్చింటాం ఫ్రెండ్స్. అదైతే చాలా బాగా గుర్తుండిపోయింది. అండ్ ఇక్కడ ఏమంటే ఈ వ్లాగ్ ఇక్కడ మన జన్మాష్టమి రోజు ఫ్రెండ్స్, కృష్ణ జన్మాష్టమి రోజు. సో ఇక్కడ కృష్ణ జన్మాష్టమి ప్రిపరేషన్ చేస్తున్నాము. మా ఇక్కడైతే ఇలా జూలా ఉంది ఫ్రెండ్స్. డైలీ ఇయర్ అయితే మేము మంచిగా కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తాము, సింపుల్గా అయినా కానీ చేసుకుంటాము ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మేము జూలా అయితే ప్రిపేర్ చేసి డైలీ ఇయర్ ఇదే జూలా యూజ్ చేస్తాము. అయితే అక్క అయితే మొత్తం ప్రిపరేషన్ చేసుకుంటుంది. అయితే నైట్కు 12కు మనకు పూజ చేయాలి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే కృష్ణుడికి మనకు తొట్లలో వేసి పూజ చేస్తారు. అయితే ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఏమంటే ఇట్లా ఒక టోకరీలో ఒక బట్ట పరిచి ఫ్రెండ్స్, అలా ఏమంటే పువ్వులు వేసి మా కృష్ణుడికి ఇట్లా పాల బజ్జ పెట్టాలి ఫ్రెండ్స్, అంటే పండుకో పెట్టాలి. అండ్ మొత్తం ఇట్లా పువ్వులతో కప్పేయాలి. దాని మిద్దెగానే ఒక్కొక్క అంటే ఫ్యాబ్రిక్ కప్పేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసారు ఇలా. మళ్ళీ ఏమంటే మనం 12కే ఇళ్ళ నుంచి తీసి పూజ చేయాలి. కనిపిస్తుంది కదా టోకరీలో ఎందుకు పెట్టామంటే, సో వాసుదేవ్ ఏమంటే ఫ్రెండ్స్ యశోద దగ్గర కృష్ణుడికి వదిలేసి వెళ్ళిపోవడానికి వస్తారు కదా, అప్పుడు ఏమంటే భారీ వర్షం ఉంటుంది. అయితే ఒక గుళ్ళలో పెట్టి ఇట్లా పువ్వులతో కప్పేస్తారు కదా ఫ్రెండ్స్ వాసుదేవ్, అలా అని ఇట్లా మనం చేస్తారు ఫ్రెండ్స్. అయితే డైలీ అక్క ఇలానే చేస్తుంది. ఇప్పుడు ఏమంటే 12కి అయితే మనకు కృష్ణుడికి జులాలు అయితే పెట్టాలి అభిషేకం చేసి. అయితే ముందు అంటే ఏమేమి సామానం పెట్టుకోవాలి అని మొత్తం ఫ్రూట్స్ గింట ఇట్లా తులసి ఆకులు అయితే చాలా అంటే పెట్టాలి ఫ్రెండ్స్, అంటే దేవుడికి తులసి అయితే చాలా ఇష్టము, అందుకే ఏమంటే తులసి ఆకులు పెట్టుకోవాలి. ఇక్కడ అక్కైతే 5 ఫ్రూట్స్ పెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే బనానా అండ్ సేబ్ ఇట్లా దానిమ్మ పండు గింట ఇట్లా పెడుతుంది ఫ్రెండ్స్, మనకి ఏవైనా అవి పెట్టచ్చు. అండ్ ఇక్కడ కృష్ణుడికి అయితే వెన్న అయితే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. వెన్న అయితే అక్క ఏమంటే ఫ్రెష్గా ఇప్పుడు ఇవాళనే మన మేగడ మీద ఫ్రెష్ ఇది తీసి ఫ్రెండ్స్ వెన్న అయితే ప్రిపేర్ చేసింది. మేమైతే ఇక్కడ అందరము మెలుకున్నాం ఫ్రెండ్స్ 12 దాకా. విశాఖ కూడా మెలుకుంది ఫ్రెండ్స్ పూజ కోసం. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ వెన్న అండ్ మనకు కీర అంటే దోసకాయ కూడా ప్రసాదం పెట్టాలి ఫ్రెండ్స్, అవే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ మేము చిన్న కృష్ణుడికి అయితే ఇట్లా డ్రెస్ అండ్ ముగ్గురు తెచ్చాం ఫ్రెండ్స్ చిన్నగా. అండ్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక డ్రెస్ కుట్టింటి ఫ్రెండ్స్, అది పాతగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఈ ప్లేట్లో ఏమంటే ఇప్పుడు 12 అవుతుంది టైం ఫ్రెండ్స్. అయితే అక్క ఇప్పుడు ఇలా కృష్ణుడికి అభిషేకం చేయాలని ఇట్లా ఒక ప్లేట్లో అయితే స్వాస్తిక్ తీసుకుంటుంది. ఇలానే మనకేమంటే కృష్ణుడికి అభిషేకం చేయాలి ఫ్రెండ్స్. సో ఎవరెవరైతే ఫ్రెండ్స్ నైట్కి అయితే మంచి భజనాలు గంట చేస్తారు ఫ్రెండ్స్, మనమైతే అలా ఏం చేయలే, మా మొక్కుకుంటే ఇట్లా అని మెలుకున్నాం మేము. సో ఇప్పుడైతే 12 టైం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గుళ్ళల నుంచి మనం కృష్ణుడికి తీసి అక్క అయితే అభిషేకం చేస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి ఇట్లా కప్పేసి ఉంచుంటాం కదా, ఇప్పుడు తీసి మంచిగా పంచామృతంతో నీళ్ళతో గంగాజలం ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా అభిషేకం చేసి తొట్లలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా బుజ్జి కృష్ణుడు ఇలా జూలాలు అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్. మేము అందరం అయితే మంచిగా జూలు ఊగుతున్నాము. సో ఇది 12 తర్వాతనే చేస్తారు. మేమైతే ఇలా కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే సింపుల్గా ఇట్లా ఎవ్రీ ఇయర్ అయితే మేము కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కృష్ణ జన్మాష్టమి ఏమంటే ఎవరికి అబ్బాయి ఉంటారు ఫ్రెండ్స్, అంటే కొడుకు ఇంటి ఉంటారు కదా, వాళ్ళైతే చేయాలి కంపల్సరీ అంటారు, ఉపవాసం చేయాలి అంటారు. సో చూడండి ఇట్లయితే మాది కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ అయింది. అక్కైతే అభిషేకం చేసిన అది నీళ్ళు వింటుంటాయి కదా ఫ్రెండ్స్, అవి మొత్తం ఇల్లుకు ఇట్లా చల్లేసింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడికి బ్లాగ్ ఏం చేస్తా. బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.